అవోళ్ళ బాలయ్య సార్ది ఆదిత్య 369 సినిమా చూసిర్రా? ఇక అందులో సైంటిస్ట్ ఆయనే టైం మిషన్ కనిపెట్టి చిన్నగున్న తరుణ్కు చూయిస్తాడు. ఇక తరుణ్ ఏమో ఈ సంగతి దోస్తులకు చెప్తాడు. మనం కూడా టైం మిషన్ ఎక్కి 7 కంటే అడిగోదంపా అని తోటి పిల్లగాళ్ళం కూడా తీసుకొని పోయి టైం మిషన్ ఎక్కుతాడు. ఆ సినిమాలో చిన్నగున్న తరుణ్ తోటి పిల్లగాళ్ళని తోలుకొని టైం మిషన్లో ఎక్కిపోదాం అన్నట్టే గీడొకాడ హాస్టల్లో చదివే పిల్లగాళ్ళు కూడా ఓ సినిమా చూసి అందులో హీరో చేసినట్టే చేద్దాం పారా అని పారిపోయినట హాస్టల్కి వెళ్ళి. ఈ పిల్లగాళ్ళ ముక్కుల తొక్కు ఏం చెడుగు పొరగాలున్నారు. దీపావళి పండుగ నాడు విడుదలైన లక్కీ భాస్కర్ సినిమా చూసి హాస్టల్కి వెళ్ళి గోడ దుంకి పరారైర్రట. అవు అంతగానం పొరగాలను ఆ సినిమా ఏం ఇన్స్పైర్ చేసిందంటారా? అయ్యో అందులో హీరో చట్టానికి దొరకకుండా లాజిక్కులు వాడుకొని వందలు వేల కోట్లు సంపాదించుకొని తెలివిగా దేశం దాటిపోతాడు కదా. అగో ఆ సీన్లు ఆ పిల్లగాళ్ళ లోపల బాగా కసి పుట్టించినాయట. అరే మనం కూడా ఈ లక్కీ భాస్కర్ లెక్కనే లక్కీ అయిపోదాం రా, ఈ హాస్టళ్లలో ఉండి చదివితే మన బతుకులు ఈయనే పిక్ అయిపోతాయిరా అని నలుగురు దోస్తుగాళ్ళు ఐడియాలు వేసుకున్నారట. ఇక బట్టలు బ్యాగులు చదువుకొని హీరో లెక్క తయారైపోయి హీరో లెక్కనే గోడలు దుంకి హాస్టల్కి వెళ్ళి పరారైపోయారు. మళ్ళీ వీళ్ళంతా కూడా 9వ తరగతి చదివే బుడ పొరగాలేనట. విశాఖపట్నంలో ఉన్న సెయింట్ ఆంథోనీ హాస్టల్లో చదువుతున్నారు. ఇక వాంతోని వీంతోని చెప్పుకుంటా అరే లక్కీ భాస్కర్ సినిమా చూసినాం రా, ఏమని ఉన్నదా అని పండుకున్న తిన్న తోటి దోస్తులతోటి అందులో హీరో లెక్కనే సంపాదించాలరా, పెద్ద ఇల్లు పెద్ద కారు సంపాదించినాకనే ఇంటికి తిరిగి వస్తాం రా అనుకొని మాట్లాడేదట. కానీ వీళ్ళు ఇట్లా చేస్తారని అనుకోలేదని తోటి పిల్లగాళ్ళు చెప్తున్నారు. ఇక హాస్టల్కి వెళ్ళి జడపత్త లేకుంటే వెళ్ళిపోయిన పొరగాళ్ళ కోసం పోలీసు వాళ్ళు ఇప్పుడు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు ఆని ఎంకులాడుతున్నారు. ఇంకో దిక్కు ఇంటోళ్ళు ఊరంతా మిస్సింగ్ పోస్టర్లు అంటించారు. కొన్ని సినిమాలు కొందరు ధమాకులను ఎట్లా మారుస్తాయో చెప్పేందుకు వీళ్ళదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు. ఇక ఈ సంగతి తెలిసిన వాళ్ళు ఏ సినిమాలు అయినా సరే చూస్తున్నప్పుడు పెద్దోళ్ళు జర పిల్లలకు చెప్తూనే ఉండాలి, అదంతా యాక్షన్ నానా, సినిమాలలో ఉన్నట్టు బయట ఏం ఉండదు నాయన, అట్లా సినిమాలలో హీరో చేసినట్టు మనం బయట చేస్తే చీరి చింతకు కడతారు నాయన అని చెప్పాలి పిల్లగాళ్ళకు పెద్దోళ్ళే.